ఆస్ట్రేలియాలో ఇంట్లో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్తో కూడా డబ్బులు సంపాదించవచ్చు. కారులో ఇవన్నీ ఎక్కిస్తుంటే ఈడేంటి చెత్త ఎక్కిస్తున్నాడు కారులో అని చెప్పి కోల విచిత్రంగా చూస్తున్నాను. నన్ను అయితే జలుబు వల్ల ముక్కులు బ్లాక్ అయినాయి, అందుకే చెవులతో మాట్లాడుతున్నా. సో ఆ డబ్బులు ఎలా సంపాదించాలంటే కంటైనర్ డిపాజిట్ స్కీమ్ అంటారు. ఏం బాటిల్స్ వేయొచ్చు, ఏం బాటిల్స్ వేయకూడదు అని బయట చార్ట్ పెడతారు. ఈ హుక్స్ ఏమో బిన్ బ్యాగ్ తగిలించుకోవడానికి. సో ఈ మెషిన్ ఇలా ఉంటుంది. డైరెక్ట్ గా బాటిల్స్ తీసుకొచ్చి డిపాజిట్ చేసేయటమే. బార్ కోడ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇందులో డిపాజిట్ చేసిన ప్రతి కంటైనర్ కి 10 cents వస్తాయి. వీళ్ళది ఒక అప్లికేషన్ ఉంది, అందులో మనం లాగిన్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ బార్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది లేకపోయినా డైరెక్ట్ బాటిల్స్ పెట్టచ్చు. ఇప్పుడైతే చూసారుగా టిన్ పెడుతున్నాను. కన్వేయర్ బెల్ట్ మీద లోపలికి ఎలా వెళ్తున్నాయి బాటిల్స్ చూసారా. అప్లికేషన్ లో డిజిటల్ మనీ వచ్చేస్తుంది. అట్లానే చారిటీస్ కి డొనేట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. హార్డ్ ప్లాస్టిక్ రీసైక్లబుల్ కాని మెటీరియల్ ని ఇట్లా రిజెక్ట్ చేసేస్తుంది. ఈ బాటిల్ నాట్ ఎలిజిబుల్ అని స్క్రీన్ మీద మెసేజ్ కూడా చూపిస్తుంది. రీసైకిల్ చేయగలిగినవి కూడా బార్ కోడ్ లేకపోతే తీసుకోవట్లేదు. ఈ రోజు మొత్తానికి $8 వచ్చినాయి, అంటే $500. నేనైతే రిసిప్ట్ తీసుకున్నా. ఇది పార్టిసిపేటింగ్ సూపర్ మార్కెట్స్ లో స్పెండ్ చేయొచ్చు, లేదంటే కార్డ్ ట్యాప్ చేస్తే అక్కడ డిజిటల్ గా మనకు మనీ వచ్చేస్తాయి. సస్టైనబుల్ గా ఉంది కదా.